నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల గురించి ప్రధానంగా మొన్న చంద్రబాబు గారు 11 సీట్లకు కైవసమైనటువంటి వైసీపీ పార్టీని ప్రతిపక్ష హోదా ఇవ్వమంటూనే అట్ ద సేమ్ టైం రండి చూసుకుందామని ఆయన ఆన్ స్టేజ్ మాట్లాడారు. అయితే ఓవరాల్ గా దీని యొక్క తాత్పర్యం ఏంటి అనే అంశం గురించి మనతో కులంకుషంగా వివరించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సో కట్టడి చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం రెండు చూసుకుందాం అంటున్నారు. అంటే ఇది ఎట్లా సరే, దీని సొల్యూషన్ ఏంటి అసలు? ఇందులో సొల్యూషన్ ఏం లేదండి. అపోజిషన్ పార్టీ పరంగా నేను మొన్న విశ్లేషణలో కూడా చెప్పిన, మనకి కాన్స్టిట్యూషన్లో 12B ప్రకారం ఎక్కడ, లేదంటే పేమెంట్స్ ఆఫ్ యాక్ట్ ఇట్లా అన్నింటిలో కూడా రెగ్యులేషన్స్ దీంట్లో కూడా ఏం చెప్పలేదు. ఏమని బాబు వీళ్ళకి అపోజిషన్ ఎంత వస్తేనే వీళ్ళకి ఇవ్వండి అన్నది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి నేను 4 లాక్కుంటే నీకు అపోజిషన్ ఉండదు అని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని వీళ్ళ వ్యవహార శైలి అలాగుంది. ఇంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారు, యనమల రామకృష్ణుడు గారు, లేదంటే మన అయ్యన్న పాత్రుడు గారు లాంటి వ్యక్తులు ఉన్న ఆ పార్టీలో అయ్యన్న పాత్రుడు గారు ఏకంగా సీనియర్ మోస్ట్ ఇన్ ద పార్టీ. రామారావు గారు ఆయన నుంచి ఆయనకి రాజకీయ అరంగేట్రం చేసిన వ్యక్తి. చంద్రబాబు గారి కన్నా సీనియర్ ఆయన. అలాంటి వ్యక్తి అసెంబ్లీ సమావేశాల గురించి నేను ఆయనకి చెప్పే అంత స్థాయిని అది కాకపోయినా ఆయన 1985లో 23-29 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్కి అపోజిషన్ లీడర్ ఇవ్వలేదు, అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు. అపోజిషన్ స్టేటస్ నేను మొదటి నుంచి చెప్తుంది అది, అపోజిషన్ లీడర్ ఇవ్వకండి, స్టేటస్ ఇవ్వండి. స్టేటస్ ఇస్తే ప్రజా సమస్యల మీద అసెంబ్లీ వేదికగా చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు ఎవరికో ఫ్రీగా ల్యాండ్ ఇచ్చారు, టీసీఎస్కి ఇచ్చారు, దాని మీద ఒక చర్చ. లేదంటే మీరు 6,47,000 కోట్ల బడ్జెట్లో ప్రవేశపెట్టిన తర్వాత మీరేమో గవర్నర్తో అబద్ధాలు ఎందుకు చెప్పించారు, లేకపోతే మీరు ఎందుకు ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో అంత డబ్బులు ఇచ్చారు, యనమల రామకృష్ణ గారు మండల సాక్షిగా 14 లక్షలు ఎందుకు చెప్పారు, ఇవన్నీ చర్చ అవుతాయి. when these debatable topics will come into the frame, obviously ఇప్పుడు దీనికి మీరు ఇన్ని ఛాలెంజ్లు చేసి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వస్తావా రావా, నీకు భయం పడుతున్నావా, సిద్ధం సభలు పెట్టో దీనికి సిద్ధంగా లేవు, ఇవి కాదు కదా. ఇప్పుడు ఎప్పుడైనా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన దానికి తిరిగి సమాధానం చెప్పారంటే ఇప్పటికి లేదు. ఉదాహరణకి ఫైనాన్స్ సంబంధించిన ప్రెస్ మీట్ అంటే ఎవరు మన కొల్ రవీంద్ర గారు అచ్చెన్నాయుడు గారు పెట్టారట. అలాగే నిన్న కందుల దుర్గేష్ గారు వెళ్ళి ముందు ఎదురు సన్నాహాలకి టైప్లో మాట్లాడారు. కానీ ఆ పర్యాటక భవనాలు 15 నెలలు అయిన తర్వాత కూడా ఏం చేస్తాం దాని మీద ఇప్పటికి సమాధానం లేదు. ప్రభుత్వం ఇవాళ ఒక ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉదాహరణకి రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుని వెనక్కి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులకు బదులు అదే రాజధాని నుంచి పరిపాలన కంటిన్యూ చేశాడు కదా. లేదా కొత్త రాజధాని ఏర్పాటు చేసే కార్యక్రమం అని నెపం పెట్టినా సరే పరిపాలన అక్కడి నుంచి కంటిన్యూ చేసినప్పుడు ఈ పర్యాటక భవనానికి సంబంధించిన విషయాల్లో కైలాసపురంలో ఉన్న దగ్గర రుషికొండ భవనాల దగ్గర ఏం చేస్తున్నారు? ఇలా ఎంతసేపు చాడీలు చెప్పుకుంటాను, టైం వేస్ట్ చేసుకుంటాను. ఆడుదాం ఆంధ్ర అంటారు. ఆడుదాం ఆంధ్రలో అసెంబ్లీ వేదికగా చెప్పిన సమాధానం మర్చిపోతే ఏం చేయాలా? దాన్ని సిట్ ఎంక్వైరీ అంటున్నారు. అసెంబ్లీలో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ యాజ్ పర్ కాగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సిట్ ఎవిడెన్స్ ఏంటి? మీరు లాజికల్గా ఆలోచించండి ఒకసారి. సరే, మీ కంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. అక్కడ కంటెన్షన్స్ ఏంటి? యాజ్ పర్ రెడ్ బుక్ రోజాని లేదా సిద్ధార్థని ఇలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేద్దాం ఉన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇదే కనుక అసెంబ్లీలో ఆ రోజున్న ప్రశ్నోత్తరాల దాంట్లో ఇచ్చిన మీ సమాధానానికే మీ దగ్గర ఇప్పుడు తట్టుకోలేక తడుకుంటున్నారు. ఉదాహరణకి రంగుల విషయం కానీ ఇదే పవన్ కళ్యాణ్ 199.50 లక్షలు మాత్రమే ఖర్చు అయిందని చెప్పారు. మీరు రాసిన అడ్డమైన రాతలో మీరు చేసిన ప్రచారం 3,000-4,000 కోట్లు వేసెస్ 199.50 ఎక్స్‌చక్కర్ నుంచి కనబడుతుంది కదా. ఇదే లిక్కర్ స్కామ్కి సంబంధించిన మీరు అభియోగాల మోపుతో చేస్తున్న దగ్గర ఒక డిబేటబుల్ టాపిక్ అయింది అనుకోండి, స్టాటిస్టిక్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి కదా. గత బడ్జెట్లు ఈ బడ్జెట్లో కంపారిజన్ అపోజిషన్ లీడర్ కాకపోతే నేను ఇస్తానా? మీరైతే ఎలాగో చెప్పట్లే. ఎక్స్‌చక్కర్కి ఎంత రెవెన్యూ లాస్ వచ్చింది, ఎక్స్‌చక్కర్కి ఎంత రెవెన్యూ వచ్చింది, వీటిలన్నిటి మాట్లాడేది ఎవరు? బయట నుంచి 100 ప్రశ్నలు నేను అడుగుతా, 100 విశ్లేషణలు నేను చేస్తా. బట్ అథెంటికేటివ్ ఎస్టాబ్లిష్మెంట్స్ విల్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ అసెంబ్లీ కదా. కరెక్ట్. ఇవేవి ప్రజాబాహుళ్యాల్లో చర్చనీయాంశాలు కాకుండా ఎంతసేపు వ్యక్తిగత. ఇప్పుడు ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. ఇవాళ ర్యాగింగ్ చేస్తారా, నేను కాలేజీలో ఖచ్చితంగా కొడతారట సీనియర్లను తెలిస్తే కాలేజీకి వెళ్తారా, మానేస్తారా? మీరు మానేస్తాం. అదే చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం. ఇప్పుడు ఏమంటే మీరు నిన్న ఒక పెద్ద డిక్టేటర్లో చెప్తున్నారు, అసెంబ్లీకి గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుందని. ప్రొసీజర్ ఈజ్ వెరీ క్లియర్. 60 రోజుల సమావేశాల్లో ఒక రోజు అటెండెన్స్ ఉంటే చాలు. ఏముంది, ఆ రోజు వస్తారు, అటెండెన్స్ చేసుకుని ప్లకార్డులో పెట్టుకుని గొల్లు ఎడతారు, మీరే సస్పెండ్ చేసి బయటపోమంటారు. చర్చ అవ్వదు, ఏమవుతుంది, అటెండెన్స్ పడుతుందా పడదా? 100% దానికి ఊరికే పెద్ద రాకెట్ సైన్స్ మాడితే ఏం చేయాలా? మీకు అర్థమవుతుందా? సో ప్రశ్న సమాధానం మీ దగ్గరే ఉండి ఆ సమాధానం వినే ఓపిక లేక ప్రశ్నించుకుంటూ ముందుకు పోతున్నారు. ఎందుకంటే ప్రశ్నించుకోండి దీంట్లో తీసుకొచ్చు కదా మీ సన్నిధానంలోకి. సబ్జెక్ట్ తెలియనివాడు ప్రశ్నించడానికి, సబ్జెక్ట్ తెలిసినోడు ప్రశ్నించడానికి మీ దగ్గర సమాధానాన్ని నిస్సాయస్థితి డ్రైవ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆద్యంతం కనబడుతున్నాడు. అంతకని ఇంకేముంది, కొత్తదని ఏమైనా కనబడుతుందా? మీరు చెప్తుంది 164 స్ట్రైక్ రేటు నిజమే.
నువ్వు ప్రతి ప్రశ్నకి సమాధానం 124 మేమే గెలిచాం 11. దసరా నుంచి ఆయన పూజ చేసి బయటకు వస్తాను అంటున్నాడు. 5 పూజలు చేస్తారు ఎవరైనా సరే. 5 పూజలు అంటే మీరేం చేస్తున్నారు? మీరు చేస్తున్న పూజ ఏంటంటే గొడ్డలకి, గులకరాయికి, కోడికత్తికి పూజ చేసి మీరు బయటకు వస్తారు. అవే మీ ఆయుధాలు ఎలక్షన్కి వెళ్ళడానికి. పూకెళ్ళి బాబాయ్ అని, కోడికత్తి వేసుకుని భయం పడిపోయాడని, ఇవన్నీ భయం పడినాడు వాడు. ఇట్లన్నిటి పర్యవసానాలు గమనిస్తారు ప్రజలు. త్రిశూల వ్యూహం ఏంటి సార్? కళ్యాణ్ గారిది 3 పార్టీలు కదా, అదే నాకు దిక్కులేదు కాబట్టి వీళ్ళిద్దరు పార్టీ ఇచ్చిన ఎజెండా ప్రకారం ముందుకెళ్తారు. అందులో బీజేపీ వాడు మేనిఫెస్టో ముట్టుకోలే, అందుకే మనం గడ్డి మనకు పెడుతున్నారు వాళ్ళు. ఒక్క పథకం కూడా ఇది అవ్వకుండా. ఇక మిగిలిన ఏమున్నాయి? చంద్రబాబు గారు అడుగు చేయడం నడుస్తున్న పవన్ కళ్యాణ్, ఇంకా వాళ్ళ పార్టీ విధి విధానాలు ఏముంటాయి? జహాపనా తుజే గ్రేట్ అనుకుని మీరు ఏడు చెప్తే వెనకాల ఆ 3 Idiots సినిమాలో ఆ క్లైమాక్స్ వాడు చూపిస్తారు చూడండి, వెనక్కి తిరిగి అదే చూపిస్తున్నారు వీళ్ళు. అంతకని ఇంకెళ్ళలేదు. అదే త్రిశూల వ్యూహం. 3 పార్టీలు 3 సోలాలు వస్తాయి. దసరాకి ఎవరైనా పూల బాణాలు కొట్టి ప్రజలకి అన్ని సంక్షేమాలు అందిస్తారు. దసరా కానుక, చంద్రన్న దసరా కానుక, ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసాం. అది బదులు త్రిశూల వ్యూహం. నెక్స్ట్ వచ్చి కార్తీక మాసానికి శివుడు పట్టుకునే సోలం పట్టుకొచ్చి మళ్ళీ పొడుస్తామనే ఇండికేషన్ ఇస్తున్నారు. మళ్ళీ ఏ ట్రూప్ ఛార్జీలు, ఇంకే ఛార్జీలు పోతారు. సోలాలతో పోట్లు ఉంటాయి కానీ సోలాలతో ఏమైనా మనకి ప్రసన్న హస్తాలు ఏమైనా ఉంటాయి? కుటుంబ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతలో భాగంగా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అనూహ్యమైన జనాదరణ చూస్తూ ఉంటే, ఇప్పుడు రేపు కంపారిటివ్లీ ఇప్పుడు వీళ్ళు త్రిశూల వ్యూహం పెట్టి వీళ్ళు సేమ్ టైం బయటకు వచ్చినప్పుడు తెలిపోద్ది కదా, ఆటోమేటిక్గా తెలిసిపోద్ది కదా సార్. ఏం వ్యూహం పెట్టుకుని వస్తారు సార్? అదేదో షడ్రుచులు, షణ్ముఖ వ్యూహం, ఇలాంటివన్నీ వ్యూహాలు చెప్పుకుంటూనే వచ్చాడు కదా మన చిన్నపిల్లలు చేసి. పవన్ కళ్యాణ్కి ఆ రోజు ఇచ్చే సినిమా డైలాగ్, త్రివిక్రమ్ డైలాగ్ ఏదో రాస్తాడైనా టటాటకి చెప్పేస్తాడు, ఆస్కవిత్తం చెప్పినట్టు వచ్చేస్తాడు. తర్వాత దానికి తల తోకేటి ఉండదు. ఫస్ట్ ఈయనకి అర్థం అవదు, మనం చెప్పాలి. మళ్ళీ చెప్తే నెక్స్ట్ టైం మీటింగ్లో చెప్తారు. త్రిశూల వ్యూహం అంటే మీకు తెలుసా? బీజేపీ నేను తెలుగుదేశం కాబట్టి అనే చెప్తాడు మళ్ళీ ఏదో విని. ఆ మూమెంట్లో ఎవడన్నా మీలా జర్నలిస్టులు నిలబడి సార్ త్రిశూల వ్యూహం అన్నారు కదా చిన్నపిల్లలు చేసి మమ్మల్ని, దాని అర్థం ఏంటని అడగండి. అబ్బా జబ్బా అంతే, ఇంకంతకన్నా ఇంకేముండదు దీంట్లో. వాళ్ళ తాత్పర్యం ఏంటంటే సార్ మాకు 124, ఈయనకి 21 గెలిపించాం, 100% స్ట్రైక్ రేట్ అని చెప్పి ప్రజల్ని బొంబార్డు చేసుకుంటూ 15 నెలలు కాలక్షేపం చేశారు. మిగిలిన 3.5 సంవత్సరాలు ఇంతే. ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ సామర్థ్యాన్ని నిర్మించిన జగన్మోహన్ రెడ్డి 3 పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లతో ఎంత వాణిజ్యాన్ని పెంపొందించవచ్చు చంద్రబాబు నాయుడు గారు లాంటి మేధా సంపత్తిని ఉపయోగించి అనుకుంటే కేకరకాయ అయితే మనమేటి చేస్తాం. ఒక వ్యక్తి మీద కడుపు మడుతున్న ఒక వ్యక్తిని అబాస్పాలు చేసే కార్యక్రమం తెరలేపుకుంటూ అసలు విషయాలు వదిలేసి ఎంతసేపు వ్యక్తిత్వ హననంతోనే కాలక్షేపం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి 100కి 100 మార్కులు ఇచ్చు. అసలు విషయం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించే కదా. ఎస్, అది తప్పని చేస్తున్న ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.